అదోని పట్టణంలో నాటుసారా నిర్మూలనకై స్థానిక బెల్లం వ్యాపారస్తులతో ఎక్సైజ్ సిఐ సైదులు పోలీసు అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వ్యాపారస్తులకు నాటుసారా తయారీదారులకు ఎట్టి పరిస్థితుల్లో బెల్లం విక్రయాలు చేయకూడదన్నారు. ఆ సారా తయారీ వల్ల అందులో వినియోగించే కెమికల్స్ వల్ల తీవ్ర అనారోగ్యాలకు లోనవుతున్నారన్నారు. ఈ నాటుసారా వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి కాబట్టి మీ వ్యాపారస్తులు ఎవరికీ అదనంగా బెల్లం విక్రయాలు చేయకూడదని వ్యాపారస్తులకు పోలీసు అధికారులు తెలియజేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల సంక్షేమ శాఖల జిల్లా అధికారులతో పాఠశాలలు పునఃప్రారంభానికి అత్యవసరమైన మరమ్మతులపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలను బలోపేతం చేసే దిశగా నాణ్యమైన గుణాత్మక విద్య అందించే దిశగా కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులు కల్పిస్తుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో అవసరమైన అత్యవసరమైన మరమ్మతులు ప్రతిపాదన సిద్ధం చేసి పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర మరమ్మతులపై ప్రతిపాదన సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్కి అధికారులు ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశ మందిరంలో రబీ సీజన్లో ధాన్యం సేకరణపై రెవెన్యూ, పౌర సరఫరాల, వ్యవసాయ సహకార, తూనికలు, కొలతలు, రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టాక్ హోల్డర్స్, కాస్టోడియన్ అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసేలా రైతులు సేవా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకురావాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి 2016 రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేసి ఆ మేరకు కొనుగోళ్లు చేపట్టడం జరగాలని ఆదేశించారు. కొనుగోళ్ల విషయంలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్కు ఖచ్చితంగా పాటించడం ముఖ్యమని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం ఎస్పీ ఆదేశాల మేరకు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కోరుకొండ ఎస్ఐ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ పట్ల యువత చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా చూసి డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లయితే సమాచారం తెలియజేయాలన్నారు. యువత డ్రగ్స్ బానిస కాకుండా మంచిగా చదువుకోవాలని ఎస్ఐ శ్యామ్ సుందర్ కోరారు. వికారాబాద్ జిల్లా పరిగి తుంగలగడ్డ చౌరస్తలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఐనాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు మద్యం మత్తులో బైక్పై అతివేగంతో వెళ్లి కారును ఢీకొట్టగా స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనలో నర్సింలుకి తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. క్షతగాత్రుడిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవంలోని ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రత్నాకర్ పరిశీలించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతర మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత జరగనున్న మొట్టమొదటి జాతర మహోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ పండుగకు రాష్ట్రం నలుమూలల నుండి అనేక మంది భక్తులు విచ్చేసి వారి మొక్కులు తీర్చుకుంటారని, క్యూ లైన్లను, మంచినీటి వసతిని, పార్కింగ్ వంటి సౌకర్యాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. గొడ్డళ్లతో వేటాడి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగా కాలనీలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల క్రితం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్లినిక్లో 2 వ్యక్తులపై కత్తితో దాడికి పాల్పడిన బొడ్డు మహేష్ బెయిల్పై వచ్చినట్లు స్థానికులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో మహేష్ని మొదట కారుతో గుద్ది ఆ తర్వాత కొడళ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. అగ్ని ప్రమాదంలో సర్ఫెక్సెల్ లారీ దగ్ధమైన ఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం కల్లూరు 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సర్ఫెక్సెల్ సరుకు వాహనం కల్లూరు సమీపంలోకి రాగానే ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సాహెల్ చెప్పాడు. మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని ఆపి కిందకు దిగే క్రమంలో గాయపడ్డాడని స్థానికులు అన్నారు. గాయపడిన డ్రైవర్ని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించినట్లు వైద్యులు తెలియజేశారు.
ఖమ్మం జిల్లా ఆత్కూరు గ్రామ పంచాయతీ నుండి నీళ్లు అందించాలని చేతి పంపులు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో సిపిఎం ఆధ్వర్యంలో మహిళలు డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో రోడ్డుపైకొచ్చి నిరసన తెలియజేశారు. కాలనీకి చెందిన ప్రజలు నీళ్లు రాక అల్లాడుతున్నామని, తమను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే మంచినీటి సమస్య పరిష్కరించాలని మండల కార్యదర్శి మంద సైదులు తెలిపారు. మిషన్ భాగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని, అవసరం ఉన్న చోట చేతి పంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానంకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఈ క్రమంలో అభిషేకాలు, గండ దీపాలు, పుట్టు వెంట్రుకలు, తలనీనాలు వంటి మొక్కులు చెల్లించుకున్నారు. తద్వారా దేవస్థానముకు శ్రీ స్వామివారి సేవా టికెట్లు, లడ్డు ప్రసాదము, కేశఖండము, రూము బాడుగులు, విరాళాలు మొదలగు వాటి ద్వారా 4,66,000 ఆదాయం వచ్చినదని ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు తెలియజేశారు. 4 ఏళ్ల చిన్నారిపై అతి దారుణంగా బీరు సీసాతో దాడి చేసిన ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ఫోసిస్ సమీపంలో చిన్నారి ఆడుకుంటున్న సమయంలో వెస్ట్ బెంగాల్కు చెందిన సైకో హేమ్ బ్రోమ్ అతి దారుణంగా బీరు సీసాతో దాడి చేశాడని అన్నారు. దాడి చేసి పారిపోతున్న క్రమంలో ప్రజలు పట్టుకొని సైకోను చితకబాది తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో చిన్నారి మృతి చెందినట్లు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జాతీయ జల దినోత్సవం అలాగే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల విద్యార్థులకు హిమనదుల సంరక్షణ, నీటి సంరక్షణ, గ్లోబల్ వార్మింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్వహింపబడిందని తెలియజేశారు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలోని దుబ్బా గణపతి సమీపంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే మార్గంలో 4 నెలల నుంచి మురికి నీళ్లు నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కాలువ నీరు బయటకు పోయే మార్గం లేకుండా ఉండడంతో మురుగునీరు రోడ్డు మీదే నిలిచిపోయి చుట్టుపక్కల దుర్వాసనతో పాటు ఈగలు, దోమలు పెరిగిపోతున్నాయన్నారు. దీని ప్రభావంతో అక్కడ నివసించే ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల బారిన పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మురికి నీరు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో పలు వార్డుల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ నిర్వహించారు. మున్సిపాలిటీలో పలు వార్డుల్లో జరిగిన అభివృద్ధి పనులను, నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ రైడ్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మున్సిపాలిటీలో ఇంకా జరగాల్సిన అభివృద్ధి పనులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మురళిని ఆయన ఆదేశించారు. పాత కక్షలతో యువకుడిపై దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లా వెల్లుల గ్రామంలో చోటు చేసుకుంది. మధ్యాహ్న సమయంలో పార్టీ చేసుకుందామని స్నేహితులు పిలవడంతో అక్కడికి వెళ్లానని మధు అన్నాడు. పార్టీ మధ్యలో వెల్లుల్లికే చెందిన స్వామి, అక్షయ్, రిషి, అజయ్ అనే నలుగురు అక్కడికి చేరుకొని తీవ్రంగా గాయపరిచి ముళ్ల పొదల్లో విసిరేశారని చెప్పాడు. శరీరం మొత్తం తీవ్ర గాయాలయ్యాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అధికారులు తక్షణమే కేసు నమోదు చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని దోబీ గల్లీ జై శ్రీరామ్కు చెందిన కాలనీ వాసులు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్రాగునీటి కోసం అర్ధరాత్రి 3 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బిందెడు నీటి కోసం రాత్రి పగలు అని తేడా లేకుండా వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోతే నిరాహార దీక్ష చేపట్టి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ జై అన్నవరం ఏలేరు జలాశయం వద్ద ఫిషరీస్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, మత్స్యశాఖ సంఘ చైర్మన్ రంగారావులు హాజరయ్యారు.
పలువురు నేతలు మత్స్య సంఘ సభ్యులు సమక్షంలో 5,04,900 చేపల పిల్లలను అధికారుల చేతుల మీదుగా ఏలేరు జలాశయంలోకి వదిలారు. ఈ క్రమంలో మత్స్యకారుల్లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులను ఆదుకునే దిశగా మత్స్య సంపదను పెంపొందిస్తున్నారని, దానిలో భాగంగానే ఏలేరు జలాశయంలో 5,04,900 చేప పిల్లలను ఈ రోజు వదలడం జరిగిందని కృష్ణారావు తెలిపారు. అనంతపురం జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. సుమారు 20 నిమిషాల మేర వాన దంచుకొట్టిందని ప్రజలు తెలిపారు. రోడ్లపై వర్షం నీరు ప్రవహించగా ట్రాఫిక్ అంతరాయం కలిగిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా ఉక్కపోతకు గురైన ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారన్నారు. మరోవైపు మరో 2 రోజులు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతపురం జిల్లాలోని ఆర్టీఎస్ఎఫ్ ఏకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో అనంత సుస్థిర వ్యవసాయ వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ఆర్గానిక్ ఉత్పత్తుల వంటకాలను స్టాల్స్ను ఏర్పాటు చేసి ప్రదర్శనగా ఉంచారు. 3 రోజుల పాటు మిల్లెట్ మేళాతో మన వ్యవసాయ వంటలు ఆరోగ్యం అనే అంశాలపైన అవగాహన సదస్సును నిర్వహించామన్నారు. ప్రస్తుత సమాజంలో ఆరోగ్యంగా ఉండాలంటే మిల్లెట్ ఆహారాన్ని తీసుకోవాలని, ఆర్గానిక్ ఉత్పత్తులనే వాడాలనే మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలియజేశారు. మెదక్ జిల్లా భూగర్భ జలాల వనరుల శాఖ ఆధ్వర్యంలో కొండాపూర్ మండలం తెత్పూర్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ జల దినోత్సవం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి హాజరయ్యారు. పంచభూతాలతో నీరు ఒకటని, నీరు లేనిది సమస్త జీవకోటికి మనుగడలేదని కలెక్టర్ అన్నారు. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అవసరానికి మించి మనం నీటిని వృధా చేయడం వల్ల భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయని, విద్యార్థులు భూగర్భ జలాల ఆవశ్యకతను తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి నీటి వృధాను అరికట్టేలా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.